ఇప్పుడు శ్రీ ఆంజనేయ రెడ్డి గారు. నన్ను మన్నించాలి ఆంజనేయ రెడ్డి సార్. రాజా గారు, మోగ్గిలేన్ గారు, నేను ముందుగా రిక్వెస్ట్ చేసిన దానికి 5-10 నిమిషాలు చెప్పించండి అంటే 25 నిమిషాలు నాగిరెడ్డి చెప్పాడు. ఈరోజు నేను చెప్పదలుచుకున్న దానికి ఎక్కువ టైం మిగలేదు, అంతా దీనికే సరిపోయింది ఇంట్రడక్షన్ కి. అయినా పర్వాలేదు, కానీ ఇంత గొప్పదనం నాకు ఆపాదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నా కోరికతో, నేను కావాలని, నా ఇంట్రెస్ట్ ప్రకారం, నా శ్రద్ధ ప్రకారం నేను చేసిన పని ఇది. అంతేగాని ఇది పెద్ద ఘనకార్యం అని చెప్పి నేను ఇప్పటికీ అనుకోను. కానీ దీనివల్ల కొంత అవేర్నెస్ వచ్చిందని మాత్రం నాకు చాలా సంతోషమైన, సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్నది. బౌద్ధం మీద బాగా అవేర్నెస్ మన ఆంధ్రదేశం. నిన్న కూడా ఒక ఆయన, నా మిత్రుడు ఒక ఆయన అన్నాడు, ఇన్నాళ్ళు ఎక్కడ బౌద్ధ భిక్షువు కనిపించేవాడు కాదు, ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే తెలుగు త్రిపిటక ప్రాజెక్ట్. 1000 సంవత్సరాలు చరిత్ర కలిగిన మన భాషలో త్రిపిటకాలని ఎవరు ట్రాన్స్లేట్ చేయాలని చెప్పి అనుకోలేదు. ఈనాడు దమరెక్కిత బంతే ఆయన శ్రమ వల్ల, బుర్రా గోవర్ధన్ దమరెక్కిత బంతే, తీయగూర సీతారామరెడ్డి, ఈవెన్ శివనాగిరెడ్డి గారు కూడా కొన్ని పార్ట్స్ చేస్తున్నారు. ఇంతకుముందు బోధ చైతన్య, వీళ్ళందరూ వీటిల్ని ఫస్ట్ టైం తెలుగులో ట్రాన్స్లేట్ జరుగుతూ ఉంది. అది కూడా నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ అన్నమాట. 1000 సంవత్సరాల్లో ఏ యూనివర్సిటీ ఎవరు చేయలేని పని ఇప్పుడు మన దమరెక్కిత బంతే ఒక చిన్న మోక్షానంద బుద్ధ విహారాల్లో 2 నికాయాలు, మొత్తం 4 నికాయాల్లో 5 నికాయాల్లో 200 నికాయం అయిన ఇప్పుడు కంప్లీట్ చేశారు. మిగతాయి కూడా చేస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఇదొక హిస్టారిక్ ఏమంటారు, రెస్పాన్సిబిలిటీ అనుకుంటాను. మనం చేయాల్సిన పని ఇది ఒకటి చేసామని సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. ఈ బుద్ధవనం అనేది ఒక బుద్ధిస్ట్ కల్చరల్ సెంటర్ గా డెవలప్ చేస్తే మన పిల్లలు వెళ్ళి మన వారసత్వం ఏమిటి అని తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో దాన్ని మొదలుపెట్టాను. అమరావతి ఆర్ట్, బుద్ధిస్ట్ కల్చరు, ఆంధ్రదేశంలో బౌద్ధం ప్రాపగేట్ చేసిన వాళ్ళందరి గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇది కల్చరల్ సెంటర్ గా డెవలప్ కావాలని చెప్పి మొదలుపెట్టాము. అది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మల్లేపల్లి లక్ష్మి గారు దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇది కూడా త్వరలో కంప్లీట్ అయిపోతుందని చెప్పి, ఇవి రెండు నాకు పెద్ద సాటిస్ఫైయింగ్ వర్క్స్ అని చెప్పి అనుకుంటాను. నేను నన్ను గురించి నాగిరెడ్డి చాలా దీర్ఘంగా చెప్పాడు. ఎందుకంటే మాకు 30 సంవత్సరాల అసోసియేషన్ ఆయనతో. ఆయన పుస్తకాలు ఎన్నో ఇక్కడ పబ్లిష్ చేసినాము. ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని బిఎస్ఎల్ హనుమంతరావు గారు వారు మొదలుపెట్టిన పనిని నాగిరెడ్డి, సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు కలిసి దాన్ని కంప్లీట్ చేశారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు అప్డేట్ చేయాల్సింది ఉంది. ఏ యూనివర్సిటీ కూడా ఈ పని చేయలేదు. ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్ని ఒక దగ్గర, బుద్ధిస్ట్ ఇన్స్క్రిప్షన్స్ అన్ని ఒక వాల్యూమ్ లో తీసుకొచ్చి ప్రిజర్వ్ చేసి పెట్టున్నాయి. అందువల్ల ఈ 30 సంవత్సరాల పరిచయం వల్ల నాకు వీరనారాయణ రెడ్డి గారి సహకారము, నాగిరెడ్డి గారి సహకారము, ఇట్లాంటి వాటి వల్ల ఈ బుద్ధవనం ప్రాజెక్ట్ కానీ, లేకపోతే మహాబోధి బుద్ధ విహార సికింద్రాబాద్ లో ఉన్నాయి, వీటన్నిటిలో కూడా వీరి సహకారం 30 సంవత్సరాలుగా నాకుంది. అందువల్ల ఈ 30 సంవత్సరాలు జరిగిన పనులన్నీ ఆయన ఇప్పుడు 30 నిమిషాలు చెప్పేశాడు. కానీ ఈ అంత దూరం చెప్తే, ఇంట్రడక్షన్ చెప్తే ఇక నాకు చెప్పే అవకాశం లేదు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న 4 మాటలు చెప్తాను. 30-40 మినిట్స్ వరకు చెప్తాను, అంతకంటే ఎక్కువ చెప్తాను, ఎందుకంటే ఇప్పటికే కాలాతీతం అయిపోతుంది. ఒకటి, బౌద్ధంలో ప్రత్యేకత ఏమిటి? ఎందుకు మనం ఆంధ్రదేశంలో, మన తెలుగునాట, ఆంధ్రదేశం అనకూడదు, తెలంగాణ అంతా అయింది కాబట్టి తెలుగునాట మనం ఎందుకు బౌద్ధాన్ని పునరుద్ధరించుకోవాలి? దాని ప్రత్యేకత ఏమిటి? నన్ను కూడా అడుగుతుంటారు, ఏమండి బౌద్ధం అనేది ఒక హిస్టారికల్ మూమెంట్, అది అయిపోయింది, మీరందరూ ఇప్పుడు ఎందుకు దాన్ని పట్టుకున్నారు, ఏమిటి దాంట్లో అంత ఇంపార్టెన్స్ ఏమిటి మీకు, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అడుగుతుంటారు నన్ను. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే అది మన మూల సంస్కృతి. బౌద్ధము, జైనము మన మూల సంస్కృతి. అంతకుముందు మనకు గ్రామ దేవతలు ఉండేవి, ఆర్గనైజ్డ్ రిలీజన్ అనేది లేదు ఇక్కడ. ఈ విషయం నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, అయినా చెప్పవలసిన అవసరం ఉంది, కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్పవలసిన అవసరం ఉంది. బౌద్ధం ఒక ఆర్గనైజ్డ్ రిలీజన్ కింద, జైనము, బౌద్ధము ఇవి మొట్టమొదట మనకు
ఫౌండింగ్ కల్చర్స్ ఆఫ్ తెలుగు కంట్రీ. దీన్ని నాకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది మన మన బిఎస్ఎల్ హనుమంతరావు గారి సాహిత్యం. బిఎస్ఎల్ హనుమంతరావు గారు బుద్ధిజం అండ్ జైనిజం అని, రిలిజన్ అండ్ ఆంధ్ర అని చాలా పుస్తకాలు రాశారు వీటి మీద. ఆయన క్లియర్ గా చెప్పాడు, మన ఫౌండింగ్ కల్చరు బుద్ధిజము జైనిజము, నాట్ వాట్ వీ కాల్ హిందూయిజం టుడే. అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా మన చారిత్రక అవశేషాలన్నీ బౌద్ధమే దొరుకుతాయి, లేకపోతే జైనం దొరుకుతాయి. హిందూ టెంపుల్స్ కానీ స్థల పురాణాలు ఉంటాయి, హిస్టారిసిటీ ఉండదు. ఓల్డెస్ట్ శైవ టెంపుల్ మనం చెప్పాం కదా, మన గుడిమల్లం దగ్గర ఉన్నది, అది కూడా ఒక బౌద్ధ స్థలం మీద కట్టబడింది. పంచారామాలన్నీ బౌద్ధ క్షేత్రాల్లో కట్టబడినవి. దీన్ని బట్టి తెలిసింది ఏమిటంటే మన మూల సంస్కృతి బౌద్ధము, మన మూల సంస్కృతి వెస్టర్న్ ఆంధ్రాలో అంటే రాయలసీమ పార్ట్స్ ఆఫ్ తెలంగాణలో జైనము. తెలుగు స్క్రిప్ట్ తయారు చేసింది కూడా జైనులే, సుమతి శతకకారుడు కూడా జైనుడే. కానీ వీళ్ళ మధ్యలో శ్రీరాముని దయచేతుడు అనే పద్యం పెట్టేసి ఎవరో రాశారని అనుకుంటారు. నీతి శతకం ఎక్కడున్నా బౌద్ధులు కానీ జైనులు కానీ రాశారు, మిగతా వాళ్ళు రాయలేరు. అందువల్ల బౌద్ధము మన మూల సంస్కృతి. ఇది మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి చెప్పాలి. మనకు అవర్ రియల్ కల్చర్ ఇస్ బుద్ధిజం అండ్ జైనిజం. ఇప్పుడు బావరి స్టోరీ మీకు అందరికీ తెలుసు. బోధన దగ్గర ఆయన బుద్ధుని కాలంలోనే ఆయన శిష్యులు కొంతమంది ఉన్నారని, అక్కడ ఒక మఠం లాంటిది ఉండేదని, ఆయన శిష్యుల్ని బుద్ధుడు ఉత్తర భారతదేశంలో ఉద్భవించాడని తెలిసి శిష్యుల్ని పంపించారని, వీళ్ళకి 16 మంది శిష్యులు వెళ్ళి వాళ్ళకి 16 క్వశ్చన్స్ ఇచ్చాడు ఆయన. మీరు బుద్ధుని అడగండి, ఆయన బుద్ధుడో కాదో తెలుసుకోవాలంటే ఈ క్వశ్చన్స్ అన్ని దానికి వేయండి, ఆయన సరైన జవాబులు చెప్తే మనం బుద్ధుడని చెప్పి నమ్మవచ్చు అన్నట్టుగా పంపించాడు. వీళ్ళు వెళ్ళారని, బుద్ధుని ఈ శ్రావస్తిలోనో ఎక్కడో కలిశారని, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ బుద్ధుడు చెప్పిన సమాధానాలతో వాళ్ళు అక్కడికక్కడే బౌద్ధులైపోయారని, వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ గురువు గారికి రిపోర్ట్ చేస్తే అవి విని ఆయన బౌద్ధుడైపోయినాడని చెప్పి సుత్త నిపాత అనే మూల గ్రంథంలో ఇదంతా ఉంది. పింగీయ సూత్ర అంటారు దాన్ని. ఆ పింగీయ సూత్రంలో ఇవన్నీ చెప్పబడి ఉంది. దీని ఏమిటి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, బుద్ధుని జీవిత కాలంలోనే బౌద్ధము మన తెలుగు నాటికి వచ్చింది అనేది క్లియర్ గా ప్రూవ్ అవుతుంది. అంటే 2500 అంటే ముఖ్యంగా ఇప్పుడు ఆస్మక దేశం అంటే నిజామాబాద్ బోధన్ ఆ ప్రాంతం అన్నమాట. అదేవిధంగా మనం ఇక్కడికి కోస్టల్ ఆంధ్ర తీసుకుంటే సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ తర్వాత, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది? వైశాలిలో. ఎప్పుడు జరిగింది? 100 సంవత్సరాలు బుద్ధుడి ఈ పరినిర్వాణం తర్వాత 100 సంవత్సరాలకి ఈ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, రెండవ బౌద్ధ సంగీతి జరిగింది. అక్కడ తెగల్లో మొట్టమొదటిసారి స్థేరవాదులు మహాసాంఘికులు అని 2 తెగలుగా విడిపోయినారు. ఈ మహాసాంఘికులే తర్వాత మహాయానిస్ అయినారు. థేరవాదులు ఇంకా థేరవాదులుగానే ఉన్నారు. ఇప్పుడు మన బాబాసాహెబ్ తీసుకున్నది థేరవాద బౌద్ధము, మనకి ఇక్కడ ఉన్న మహాబోధి బుద్ధ విహార కూడా థేరవాద బౌద్ధమే. ఈ 2గా విడింది మొట్టమొదటి సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ తర్వాత ఇది ఏర్పడింది. ఏర్పడిన తర్వాత మహాసాంఘికులు కొంతమంది సౌత్కు వచ్చారు, వాళ్ళల్లో కొంతమంది అమరావతికి వచ్చారు. అంటే ఇది 100 years బిఫోర్ అశోక అని మహాదేవ అనే ఆయన ఒక మహాసాంఘికుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ చైత్యక మహాసాంఘికులు మళ్ళీ 4-5 గ్రూప్స్ అయినాయి. పూర్వశైల, అపరశైల, చైత్యక, ఈ రాజగిరిక 4-5 భాగాలైనవి. వాళ్ళందరూ కూడా మహాసాంఘికులు ఈ చుట్టుపక్కల సెటిల్ అయినారు అని ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్. ఇది ఎట్లా వచ్చిందంటే కథావత్తు అనే గ్రంథంలో ఈ భిక్షువులు, అందక అంటే ఆంధ్ర అనే పదానికి పాళీ రూపం వచ్చి అందక, నాట్ అంధక కాదు, అందక. ఈ అందక భిక్షువులు ఆనాటికే చాలా ప్రామినెంట్ గా తయారయ్యారని థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అశోకుడు మగధలో కన్వెన్ చేసినప్పుడు వీళ్ళు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రేజ్ చేశారని, డిసిప్లిన్ విషయంలో, తాత్వికంలో, వీటన్నిటిలో ఫిలాసఫీలు రేజ్ చేశారని, ఆ క్వశ్చన్స్ అన్ని అక్కడ డిస్కస్ చేశారని, కొన్నిటిని యాక్సెప్ట్ చేశారని, కొన్నిటిని రిజెక్ట్ చేశారని చెప్పి కథావస్తు అనే గ్రంథంలో, పాళీ గ్రంథంలో రికార్డ్ అయి ఉన్నది.
దీన్ని బట్టి కూడా మనకు తెలిసేది ఏమిటంటే అశోకుడి కంటే ముందే సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ తర్వాతే మహాయానం తెలుగునాటకు వచ్చింది అని. ఇటు బుద్ధుని జీవిత కాలంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చింది, 100 years తర్వాత కోస్టల్ ఆంధ్రాలో వచ్చింది. పూర్వశైలం అంటే పూర్వ భాగంలో ఘంటసాల, బట్టిప్రోలు ఇవన్నీ పూర్వశైలం కింద వస్తాయి. అపరశైలం అంటే నాగార్జున సాగర్ ఇవన్నీ అపరశైలం కింద వస్తాయి అన్నమాట. ఇక్కడ మహాయానం డెవలప్ అయింది. దీన్ని బట్టి ఈ మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అర్లియస్ట్ రిలీజియస్ కల్చర్ మనకు ఆ కోస్టల్ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ బౌద్ధం, తర్వాత జైనం. కాబట్టి ఇది మన మూల సంస్కృతి అనే దానికి కావాల్సినంత ఆధారం మనకు దొరుకుతూ ఉంది. కానీ మనకి ఇప్పుడు ఏమైపోయింది, స్థల పురాణాలు క్రియేట్ చేసి కలియుగంలో 4000 సంవత్సరాల నాడు, 5000 సంవత్సరాల నాడు అగస్త్యుడు దీనికి ఫౌండేషన్ వేసినాడు, లేకుంటే విశ్వామిత్రుడు వేసినాడు, ఇంకొక ఆయన ఎవరు వశిష్ఠుడు వేసినాడు అని ఇట్లా స్థల పురాణాలు చెప్తూ అన్హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చెప్పి మనల్ని నమ్మించి అసలు హిస్టరీని బయటకు రానికుండా చేశారు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. హనుమంతరావు గారి పుస్తకాన్ని తిరిగి నేను పునర్ముద్రిస్తున్నాను. రిలిజన్ ఇన్ ఆంధ్ర, బుద్ధిజం అండ్ జైనిజం ఇటన్ని తిరిగి ముద్రిస్తున్నాను. ప్రతి ఒక్కరూ వీటిని చదవాల్సిన అవసరం. తెలుగులో కూడా ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఆయన ఉభయ భాష ప్రవీణుడు ఆయన. ఇది ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిన విషయం. ఎందుకంటే మన కల్చరు, మన హిస్టరీ మనకు తెలియకుండా ఎక్కడో ఒక మాయలో పడిపోయి ఉన్నాము. ఈ మాయ కాదు, ఇది మనం తెలుసుకోవాల్సింది వేరే ఉంది అని ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇక ఫౌండింగ్ కల్చర్స్ ముందు, ఈ మూల సంస్కృతుల ముందు మనకున్న రిలీజన్ ఏమిటి అంటే గ్రామ దేవతలు, లేకుంటే వర్షిప్ ఆఫ్ చిన్న ఇక్కడ తెలంగాణలో ఇప్పటికీ ఉంది. అది మైసమ్మ, కట్ట మైసమ్మ అంటారు, ఇంకోటి అంటారు. మన వైపు కూడా పోలేరమ్మ, పోతరారు, ఏదేదో ఉన్నాయి చిన్న అగ్రికల్చర్ రిలేటెడ్ పండుగలు, చిన్న గ్రామ దేవతలు ఇలాంటివి ఉన్నాయి. అంతేగాని ఆర్గనైజ్డ్ రిలీజన్ లేదు. ఆర్గనైజ్డ్ రిలీజన్ మనకు బౌద్ధంతో వచ్చింది. దాదాపు 400 సంవత్సరాలు శాతవాహనులు పరిపాలించారు. కాబట్టి మగధ కొలాప్స్ అయిపోయిన తర్వాత, మగధ సామ్రాజ్యం పడిపోయిన తర్వాత కళింగ దేశానికి వాళ్ళందరూ వచ్చారని. కళింగ దేశం అంటే ఇదో కూడా అందరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కళింగ దేశం అంటే ఒరిస్సా కాదండి. కళింగ దేశం అంటే మహానది నుంచి గోదావరి వరకు ఇది కళింగ దేశం. మహానది గోదావరి మధ్య ఉన్న ప్రాంతాన్ని కళింగ దేశం. ఒరిస్సా అనేది ఇంకా ఉన్నదాన్ని ఉత్కల్ అంటారు, అంటే ఉత్తర కళింగం. కళింగానికి ఉత్తరంగా ఉన్న దేశం అని. ఒరిస్సాలో ఒక పార్ట్ కళింగ, ఆంధ్రాలో కూడా ఒక పార్ట్ కళింగ, అంటే గోదావరి మహానది మధ్య ఉంది. సో మగధ రాజ్యం పడిపోయిన తర్వాత అక్కడ కొంచెం మళ్ళీ వీళ్ళు సుంగులు వచ్చినప్పుడు బౌద్ధానికి ఆదరణ తగ్గిపోయింది. కాబట్టి వీళ్ళందరూ కళింగ దేశానికి వచ్చారని మనకు ఈ అవశేషాలను బట్టి తెలుస్తా ఉంది. ఇక్కడ ఈ కళింగ దేశంలో ఉన్న బుద్ధిస్ట్ ఆర్కియలాజికల్ సైట్స్ అన్ని కూడా 2nd century 3rd century BCకి సంబంధించినవి. అది ఎంతవరకు ఉందంటే మన గుంటుపల్లి వరకు ఉంది. గుంటుపల్లి వరకు అంటే వెస్ట్ గోదావరిలో గుంటుపల్లి వరకు, అంటే గోదావరికి ఈ పక్క కూడా వచ్చారనమాట. అప్పుడు వరకు ఉన్నాయన్నీ 3rd century. మన ఆదూరు, గుంటుపల్లి ఇవన్నీ కూడా BC నాటి సైట్స్. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏమిటంటే బౌద్ధం సౌత్కు మూవ్ అయింది మగధ రాజ్యం పడిపోయిన తర్వాత. ఇక్కడ 400 సంవత్సరాలు శాతవాహనులు పరిపాలించారు. వాళ్ళ కాలంలో బౌద్ధానికి ఆదరణ బాగా లభించింది. అందువల్ల ఇక్కడ బాగా వేళ్ళూరింది అనమాట. ఇక్కడ రూటెడ్ ఇన్ అవర్ సాయిల్. అందువల్ల మన మూల సంస్కృతి, మన ఏన్సిస్టర్స్ యొక్క సంస్కృతి బౌద్ధం. మరి ఈ బౌద్ధం యొక్క ఆరిజిన్ ఏమిటి? బౌద్ధం యొక్క ఆరిజిన్ సాంఖ్యలో చాలా ఉన్నాయి, రకరకాల ఆత్మవాద సాంఖ్య ఉంది, అనాత్మవాద సాంఖ్య ఉంది. మనది అనాత్మవాది సాంఖ్య. ఈ సాంఖ్య అనేది ఎవరు? సాంఖ్య అనేదానికి ఆది పురుషుడు వచ్చి కపిలుడు. ఇది ఆర్యేతర సంస్కృతి. ఆర్య సంస్కృతికి, వేదాలకి ఆర్యేతర వైదికేతర సంస్కృతి సాంఖ్య. ఇప్పుడు దాన్ని షడ్దర్శనాల్లో పెట్టుకున్నారు. సాంఖ్య, యోగా ఈ రెండు కూడా షడ్దర్శనాల్లో ఉన్నాయి. ఈ యోగా, సాంఖ్య రెండు కూడా ఆర్యేతర సంస్కృతులు. వేదాలకి వీటికి సంబంధం లేదు, వైదికేతర సంస్కృతులు.
ఆర్యేతర ఈ సాంఖ్యిక మూల పురుషుడు వచ్చి కపిలుడు అని చెప్తారు. మన బుద్ధుడు పుట్టింది కూడా కపిలవస్తు. కపిలుడి పేరుతో పెట్టిన పేరు. కపిలవస్తు అంటే కపిలుడి పేరుతో వచ్చిన నగరం అది. ఇది ఆర్యేతర సంస్కృతి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్యేతర సంస్కృతిలో ఈ కుల వివక్ష, కులాల ప్రకారం మనుషులను డివైడ్ చేయడం లేదు. ఇది వైదికంలో వచ్చింది. దీనికి ఈ సాంఖ్య సంస్కృతిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక అనీశ్వరవాదం. చాలా మంది చెప్తారు బౌద్ధులు నాస్తికులు కాదు, అనీశ్వరవాదులు. అనీశ్వరవాదులు అంటే నిరీశ్వర, అనీశ్వర అనుకోండి. నిరీశ్వర అంటే కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ లేదు సాంఖ్యాలో. అక్కడ ఉండేది కాన్సెప్ట్ ఆఫ్ కర్మ, కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ లేదు. ఇప్పుడు గాడ్ డినయలు, దేవుణ్ణి నాస్తికులు అని చెప్పి మొన్నటి వరకు 16వ శతాబ్దం వరకు బౌద్ధుల్ని, జైనుల్ని చంపినారు. ఎవరు? వీరశైవులు, కాలాముఖ శైవులు, ఈ మైలార దేవభటులు, రకరకాల శైవ గ్రూప్స్ చాలా మంది బౌద్ధుల్ని చంపుకుంటామైనా. ఎందుకు? నాస్తికులు అనమాట. తెలివి తక్కువ ఏంటంటే వాళ్ళు నాస్తికులు కాదు, వాళ్ళు నిరీశ్వరవాదులు. వాళ్ళకి కాన్సెప్ట్ ఆఫ్ గాడే లేదు ఆ కల్చర్లో, సాంఖ్య కల్చర్లో. సాంఖ్య కల్చర్లో బేసిక్ ఫీచర్స్ ఏమిటంటే మానవాతీత శక్తులు అవసరం లేదు. మానవుని ధర్మోన్నతి సాధించడానికి మానవాతీత శక్తులు అవసరం లేదు. మ్యాన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ అచీవింగ్ ఇట్ హిమ్సెల్ఫ్ అనేది బేసిక్ ప్రిన్సిపల్ సాంఖ్య కల్చర్లో. ఈ జైనము, బౌద్ధము, ఆజీవకులు వీళ్ళందరూ కూడా సాంఖ్య కల్చర్కి సంబంధించిన వాళ్ళు. దాంట్లో ముఖ్యమైనది ఏమిటంటే కర్మ. కర్మ అంటే యాక్షన్. యాక్షన్ అంటే ఏమిటి? కర్మ అంటే చేతన. చేతన అంటే ది ఇంటెన్షన్ బిహైండ్ యువర్ యాక్షన్. దట్ ఈస్ వాట్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ అనేది సాంఖ్య కల్చర్. దాంట్లో నుంచి వచ్చిందే బౌద్ధము. అంటే నేను చెప్పదలుచుకునేది అంటే ఇది వైదికేతర సంప్రదాయము, ఆర్యేతర సంప్రదాయము, మన నేటివ్ కల్చర్. దీంట్లో మొట్టమొదట ఈ వర్ణాశ్రమ అధర్మం అనేది లేదు. వర్ణాశ్రమ ధర్మం వచ్చింది వైదిక సంస్కృతితోనే వచ్చింది. పురుష సూక్తం అనే దాని వల్ల వచ్చింది. అది పురుష సూక్తం దేంట్లో ఉంది? మన ఋగ్వేదంలో పురుష సూక్తంలో ఉంది. 10th మండల ఏదో అంటారు దాన్ని, దాంట్లో ఉంది. అంతవరకు లేదు. ఈ కల్చర్లో క్యాస్ట్ కానీ ఏమీ లేదన్నమాట. ఆ కల్చరే లేదు. అందువల్ల ఇది మన మూల సంస్కృతి. మన యూనిఫామ్ గా అందరూ ఒకటిగా ఉన్నప్పుడు కల్చర్ ఇది. దీన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బౌద్ధంలో మరి సరే, ఇది సాంఖ్యాన్ని గురించి చెప్పాను. ఇంకా మరి బౌద్ధానికి వస్తే దీనిలో ప్రత్యేకత ఏమిటంటే ఇది మ్యాన్ సెంటర్డ్ రిలీజన్. ఇది ఆల్ రిలీజన్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ గాడ్ సెంటర్డ్ రిలీజన్స్. జైనము, బౌద్ధము మాత్రం మ్యాన్ సెంటర్డ్ రిలీజన్స్. ఇంకా తీసుకోండి, ఇంకా ఏ అదర్ రిలీజన్ తీసుకున్నా కూడా దే ఆర్ గాడ్ సెంటర్డ్. మ్యాన్ సెంటర్డ్ అంటే ది రిలీజన్, ఇది బౌద్ధ ధర్మము, జైన ధర్మము, దే ఆర్ కన్సర్న్డ్ విత్ పీపుల్. మనిషిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఉద్ధరించాలి అనే దాంతో సంబంధించిన మ్యాన్ సెంటర్డ్ రిలీజన్. ఇది గాడ్ సెంటర్డ్ రిలీజన్ కాదు. నాట్ థియోసెంట్రిక్ రిలీజన్ బట్ హోమోసెంట్రిక్ రిలీజన్. ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ అన్యూజువల్ అన్నమాట. బుద్ధుడి గొప్పతనం ఏమిటంటే వితౌట్ రిలయింగ్ ఆన్, మధ్య ఇంగ్లీష్ చెప్పిన దానికి క్షమించాలి, ఎందుకంటే తెలుగులో చెప్తే అంత ఎఫెక్టివ్ గా చెప్పలేను నేను. వితౌట్ రిలయింగ్ ఆన్ ఎనీథింగ్ సూపర్ న్యాచురల్, హీ హెస్ బిల్ట్ అప్ ఏ హోలీ లైఫ్, హీ హెస్ బిల్ట్ అప్ ఏ ఎథికల్ లైఫ్ వితౌట్ రిలయింగ్ ఆన్ ఎనీథింగ్ సూపర్ న్యాచురల్. దట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ అని బుద్ధ అని చెప్తారు అందరూ. ఇంకొక ప్రత్యేకత అనలిటికల్ అప్రోచ్ దీంట్లో, ఈ రిలీజన్ లో. ఏదో బ్లైండ్ బిలీఫ్ అక్కడ ఎక్కడా లేదు. మానవాతీతులను నమ్మమని ఎక్కడా చెప్పరు, మానవాతీత శక్తులను నమ్మని చెప్పరు, ఉన్నాయని కూడా ఒప్పుకోరు. దుఃఖము,
అన్సాటిస్ఫాక్టరీ. దుఃఖం అంటే సారు అని లూజ్ గా ట్రాన్స్లేట్ చేశారు, కరెక్ట్ కాదు. దుఃఖం అంటే అన్సాటిస్ఫాక్టరీనెస్ ఇన్ లైఫ్. మీరు ఈనాటి నుంచి గమనించండి, ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్యామిలీలో కూడా ఈ అన్సాటిస్ఫాక్టరీనెస్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. బుద్ధుడు ఏం చేసినాడు, దాన్ని అనలైజ్ చేశాడు. దుఃఖము, దుఃఖ సముదయం, దుఃఖం ఏ విధంగా వస్తుంది, ఎందుకు వస్తుంది, దుఃఖ నిరోధం, దుఃఖాన్ని ఏ విధంగా నిరోధించవచ్చు, దుఃఖ నిరోధ మార్గం, ఆ నిరోధ మార్గం ఏమిటి అనే అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించాడు. అంటే ఇది ఒక యునిక్ అనలిటికల్ అప్రోచ్ టు రిలీజన్. ఇది ఎక్కడ ఏ రిలీజన్ లో మీకు కనబడదు. మిగతా రిలీజన్స్ లో బిలీఫే ఉంటుంది, ఎన్సెస్ట్రల్ బిలీఫ్ కావచ్చు, బిలీఫ్ ఇన్ గాడ్ కావచ్చు, బిలీఫ్ ఇన్ సంథింగ్ ఎల్స్ కావచ్చు. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ అట్లా కాదు. ఉన్న పరిస్థితి తీసుకొని, మనిషి కండిషన్ తీసుకొని దాన్ని అనలైజ్ చేసి దానికి ఒక సొల్యూషన్ కనుక్కోవడానికి ప్రయత్నించింది బౌద్ధం. ఇది కూడా బౌద్ధంలో ఒక యూనిక్ ఫీచర్. ఇంకొక యూనిక్ ఫీచర్ ఏమిటంటే అనాత్మవాదం. అప్పటి వరకు ఇప్పటి వరకు శాశ్వతమైన ఆత్మను నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బౌద్ధము దాన్ని తిరస్కరించింది. అందుకని ఆర్నాల్డ్ టాయిన్బీ, గ్రేట్ హిస్టారియన్, అన్నాడు, ఇండియా is still to recover from the shock administered to it by Buddha. ఏంత షాక్, he denied the existence of a permanent soul. Belief in permanent self is the beginning of selfishness అని చెప్పాడు. If you believe in a permanent self, నీ ఆత్మ, దాన్ని ఏమంటారు, ఆత్మోద్ధరణ లేకపోతే సాల్వేషన్, ఇండివిజువల్ సాల్వేషన్, దాని మీదనే మన దృష్టి అంతా ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది సొసైటీని గురించి మనం పట్టించుకోం. అందువల్ల ఈ అనలిటికల్ అప్రోచ్ ఒకటి, దీంట్లో ఒక యునిక్ అనాత్మవాదాన్ని తీసుకొచ్చి, అనాత్మవాదంలో ఏం చేశాను, శాశ్వతమైన ఆత్మ లేదని చెప్పి he has brought a very practical approach to life. ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చినాడు, ఆత్మని కొట్టేసి మనసుకి ఇచ్చినాడు. ఆత్మ అనేది స్పెక్యులేషన్, అది ఉందో లేదో ఎవడికి తెలియదు. చాలా ఎక్స్పెరిమెంట్ చేసినారు, ఎక్కడ కూడా ఉందని ఎవడు ప్రూవ్ చేయదు. మనస్సు అనేది మనకు అందరికీ తెలుసు, వీ హ్యావ్ ఎ మైండ్, isn't it? Whole emphasis of Buddhism is on mind. అందుకని బుద్ధుని ఎర్లియస్ట్ సైకాలజిస్ట్ ఇన్ ది వరల్డ్ అంటారు. హోల్ ఎంఫసిస్ ఇస్ ఆన్ మైండ్, నాట్ ఆత్మ. ఆత్మ లేదు అని క్లియర్ గా అనాత్మవాదం అంటే బౌద్ధులైన వారు మూడిటిని గమనించాలి. ఒకటి, ప్రపంచంలో దుఃఖం ఉన్నది. రెండోది, ఆత్మ, పర్మనెంట్ ఆత్మ అనేది లేదు. మూడోది, అనిశ్చిత అంటే ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ ఆల్ ది టైం. ప్రతి ఒక్కటి క్షణికవాదం ఏదో రకరకాలుగా చెప్తుంటారు. it goes on, things go on changing, there's nothing which doesn't change. ఈ మూడు నమ్మితేనే బౌద్ధుడైనట్టు. ఈ మూడు నమ్మకుండా ఉంటే బౌద్ధం కాదు. prevalence of unsatisfactoriness in life, prevalence of absence of atma, and everything is changing all the time అనేది ఈ మూడు నమ్మితేనే బౌద్ధులు. ఈ అనాత్మవాదం ఆత్మని కొట్టేసి దాని ప్లేస్ లో మనసుకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు బౌద్ధంలో బుద్ధుడు. అందువలనే వెరీ ఫస్ట్ మన ధర్మపదంలో మొట్టమొదటి స్టాంజాలోనే మనకు ఉంది కదా, అది మనోపుభంగమ దమ్మ మనోసెట్ట మనోమయ అని. అంటే అది నేను తెలుగులో చెప్తాను, మనకు పాళీలో మీకు వినుంటారు. అన్ని చేతలకు అగ్రగామి మనసే సర్వం, మనసే ముఖ్యం. చెడు మనసుతో పలికిన పలుకులు, చేసిన చేతలు చిరదుఃఖాలై ఎద్దుల గిట్టల వెంబడి వచ్చే బండి చక్రముల వలె వెన్నంటుంది. అన్ని చేతలకు అగ్రగామి మనసే సర్వం, మనసే ముఖ్యం. మంచి మనసుతో పలికిన పలుకులు, చేసిన చేతలు చిరసుఖాలై ఎప్పుడు వీడని నీడవలే నీ వెంట సాగివచ్చు. ఇది ఈ మనసుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినారు అనే దానికి ఇది ఎగ్జాంపుల్. మరి ఏది మంచిది కాదు అంటే, ఏది కుశలము ఏది అకుశలము అని తెలుసుకోవడానికి ధ్యానం అనే దాన్ని బౌద్ధుడు విపස්සన ధ్యానం అంటే ఇన్సైట్ మెడిటేషన్ అంటాం కదా, అంతర్ముఖం కావడం అన్నమాట.
ఇన్సైడ్ ధ్యానాన్ని దాని పర్పస్ ఏమిటంటే ఏది కుశలము ఏది అకుశలము అని తెలుసుకోవడం, కుశలమైన దాన్ని పెంచుకోవడం, అకుశలమైన దాన్ని ఎలిమినేట్ చేసుకోవడమే మన దిస్ ద ఓన్లీ వే ఫర్ ఎ పర్సన్ టు ఇంప్రూవ్ అని బుద్ధుడు చెప్పాడు. సిల్వర్ స్మిత్, హౌ డస్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ సిల్వర్? బై ఎలిమినేటింగ్ pollutants, eliminating whatever is there in that which is not required. అదేవిధంగా మనిషి కూడా తనలోని ఆ కుశల ధర్మాలను ఎలిమినేట్ చేసుకుంటూ కుశల ధర్మాన్ని పెంపొందించుకుంటూ పోవడమే ఈజ్ ది ఓన్లీ వే ఫర్ ఎ మ్యాన్ టు ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్ అని మన ధర్మపదంలో చెప్తూ ఉన్నారు. ఇంకా దేవుని స్థానము నేను చెప్పాను కదా, ఆత్మస్థానంలో మనసును పెట్టాడు. దేవుని స్థానంలో ఏం పెట్టాడు? కర్మ. కర్మ అంటే యాక్షన్. యాక్షన్ అంటే ఏమిటి? యాక్షన్ అంటే క్వాలిటీ ఆఫ్ యాక్షన్. క్వాలిటీ ఆఫ్ యాక్షన్ ఏమిటి? చేతన. చేతన అంటే ఇంటెన్షన్ బిహైండ్ యువర్ యాక్షన్. ది ఇంటెన్షన్ బిహైండ్ యువర్ యాక్షన్ డిఫైన్స్ యువర్ యాక్షన్. దేవుని అంటే యు ఆర్ నాట్ డ్రివెన్ బై ఫేట్ ఆర్ యు ఆర్ నాట్ డ్రివెన్ బై గాడ్, యు ఆర్ డ్రివెన్ బై యువర్ ఓన్ యాక్షన్స్ అనేది దేవుని స్థానంలో కర్మను నిలబెట్టాడు, ఆత్మస్థానంలో మనసును నిలబెట్టాడు. ఇవి యూనిక్ ఫీచర్స్ ఆఫ్ బుద్ధిజం. ఇవి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ధార్మిక పురోగతికి, ధార్మిక ఉన్నతికి మనం మానవాతీత శక్తులపై ఆధారపడవలసిన అవసరం లేదు. మనకై మనమే డెవలప్ కాగలము. మన మనసు బాగా ఉంటే అది కూడా ధర్మపదంలో చెప్తారు, కార్పణ్యం. మనసుని గురించి చెప్తాడు, కార్పణ్యంతో శత్రువు కలిగించే హాని కన్నా పెడదారిన పడిన మనసు పెట్టే కష్టాలు మిన్న అన్నాడు. కార్పణ్యంతో శత్రువు కలిగించే హాని కన్నా పెడదారిన పడిన మనసు పెట్టే కష్టాలు మిన్న. తల్లిదండ్రుల కన్నా తన బంధువుల కన్నా తీర్చిదిద్దిన మనసు కూర్చు మేలే మిన్న అన్నారు. అంటే మనసుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినారు, సెల్ఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇక్కడ. ఈ తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వీటిలో మనకు మనిషికి తన మీద తనకు నమ్మకం ఏ విధంగా క్రియేట్ చేశారు బౌద్ధులు అంటే, నువ్వు ఇతరుల మీద ఆధారపడి లాభం లేదు, నీ మీద నీకై నువ్వే ఇంప్రూవ్ చేసుకోవాలి, నువ్వే ఇంప్రూవ్ చేసుకోవాలనే బాధ్యత మన పైన పెడుతుంది బౌద్ధం. అందుకనే చాలా మంది బౌద్ధం అంటే అబ్బా ఇది చాలా కష్టం, ఏదో తప్పు చేసినా తిరుపతి పోయి 2 ఉండిలో డబ్బేస్తే మన తప్పులని పోతాయి అని అనుకుంటారు. అది కాదు, ఇక్కడ అది కాదు. యూ హ్యావ్ టు కన్ఫ్రంట్, యూ హ్యావ్ టు రియలైజ్ యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. చేసిన పాపం మరీ చేయకు, పాప సంచయం బాధాకరం అని చెప్తుంది. అంటే రెస్పాన్సిబిలిటీ అంతా మన మీదే ఉంటుంది. అది మనం ఏదో దాన్ని ఉన్న పాపాలను ఏదో కడుగేసుకోవచ్చు, ఒక పుణ్యకార్యం చేసి అంతా మనం కడుక్కోవచ్చు, వదలగొట్టుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు కొంతమంది. అలా వీలు కాదు. నీకే నువ్వే రెస్పాన్సిబుల్. నీ బాధ్యత నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తప్పు చేసావన్న పని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. చేయకుంటే నువ్వు ఎప్పుడూ ఇంప్రూవ్ కావు అనేది బౌద్ధం చెప్తుంది. ఇదొక ప్రత్యేకంగా ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. తన వల్లనే జరుగుతాయి పాపాలు, తన వల్లనే తాను మలినుడవుతాడు, తన వల్లనే పాప నివృత్తి సాధ్యం, తన వల్లనే తాను శుద్ధుడవుతాడు. శుద్ధి అయిన అశుద్ధి అయిన తన మీద ఆధారపడుగాన ఒక్కడు ఇంకొకని పరిశుద్ధు గావించు ప్రశ్నయే లేదు. ఏదో స్వామి దగ్గర పోయి ఆయన ఏదో మనం దీవించి నెత్తిన షటకోపం పెడతానే పాపం పోద్ది అనుకుంటే చాలా పొరపాటు. నీ వల్లే పాపాలు జరుగుతాయి, నువ్వు రక్షించుకోవాలి, పాపాలు చేయకుండా ఉండడం నేర్చుకోవాలి. అంతేగాని ఇంకొకరు నిన్ను రక్షిస్తారు, దేవుడు కానీ దెయ్యం కానీ పూజారి కానీ ఎవడైనా కానీ రక్షిస్తాడు అనుకోవడం చాలా వెర్రితనము అనేది క్లియర్గా ధర్మపదంలో చెప్పబడింది. ఇంకో దగ్గర కూడా చెప్తాడు, నీవే నీకు అధినేతవు కావాలి, ఇంకొకటి ఎట్లా కాగలడు?
నీవు నిన్ను నిగ్రహిస్తే కలుగు దుర్లభమైన రక్షణ. నిన్ను నీవు నిగ్రహించుకుంటే నీకు దుర్లభమైన రక్షణ కలుగుతుంది. నువ్వే నీకు అధినేతవు, ఇంకొకడెవడు నీకు అధినేత లేడు. అంటే రెస్పాన్సిబిలిటీ అంతా మనిషి మీద పెట్టింది అనమాట బౌద్ధం. ఇక్కడ అట్లా కాదు, పాపం చెయ్యొద్దని చెప్పేవాళ్ళు లేడు అక్కడ. పాప పరిహారం ఏముందో చాలా గట్టిగా చెప్తారు. ఓ ఇది చేశారా, అయితే ఈ పూజ చేయండి, ఇది చేశారా ఈ నోము చేయండి, లేకపోతే ఇది చేశారా ఈ దానం చేయండి, అది చెప్తారు. పాపం చేయొద్దు అని ఇక్కడ చెప్తున్నాడు బుద్ధుడు. ఒకవేళ పొరపాటుగా నువ్వు చేసినా కూడా మళ్ళీ మళ్ళీ చేయొద్దు, పాప సంచయము బాధాకరము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ప్రత్యేక లక్షణాలు బౌద్ధంలో. ఆత్మస్థైర్యం అనేది మనిషికి తన మీద తనకు నమ్మకం కలిగించడం, తన వల్లనే పాపాలు జరుగుతాయని తెలపడం, తన వల్లనే తను ఉద్ధరించుకోగలడు, ఆ శక్తి నీకే ఉంది, నువ్వు ఇంకెవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు అని చెప్పడం, ఇది బౌద్ధంలో ఉంది. అదేవిధంగా మనకు చాలాసార్లు చెప్తారు బౌద్ధం అంటే ఏమిటి అంటే సింపుల్ గా డిఫైన్ చేశారు ధర్మపదంలో. సబ్బ పాపస్య అకరణం. సబ్బ పాపస్య అకరణం కుశలస్య ఉపసంపద సచిత్త పర్యోదపనం ఏతం బుద్ధాన శాసనం. బుద్ధుని శాసనం ఏమిటయ్యా అంటే పాప కర్మలనన్నింటినీ వదులుకో, కుశల కర్మలను ఎరిగి మసులుకో, మనోమాలిన్యాలను వదిలించుకో. ఇదే బుద్ధుని శాసనం అని తెలుసుకో. బుద్ధుని శాసనం అంటే ఇదే. మనసులోని మాలిన్యం తొలగించుకోవాలి, పాపకర్మలన్నింటినీ వదులుకోవాలి, కుశల కర్మలను తెలుసుకొని మసులుకోవాలి, మనోమాలిన్యాలను వదిలించుకోవాలి. అంతేగాని ఏదో ఒక పాపం చేసేసి మళ్ళీ పోయి పరిహారం కోసం పోయి ఒక యజ్ఞం చేసేసి, ఇప్పుడు ఈ మధ్య కాళీ యజ్ఞం ఇంకేదో యజ్ఞం పాపులర్ అయిపోయింది తెలంగాణలో, యజ్ఞం చేసేసి మన పాపాలన్నీ తీరిపోతాయని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మొక్కుబడి పెట్టుకొని పోయి అక్కడ ఏదో టెంపుల్లో డబ్బులు వేసి ఇంకెక్కడ చేస్తే పాపాలు పోతాయి అనుకోవడం చాలా పొరపాటు. ఇవన్నీ స్పెషల్ ఫీచర్స్ ఇన్ బుద్ధిజం. నేను చెప్పేది ఏమిటంటే మనిషి తనకు తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి పనికొచ్చేవి ఇవన్నీ. అంతేగాని నేను అశక్తుణ్ణి, దాని నుంచి ఏమీ కాదు, నేనేం చేసుకోలేను, దేవుడి మీద ఆధారపడాలి, లేకపోతే ఇంకొక వాస్తు మీద ఆధారపడాలి, ఇంకో దాని మీద ఆధారపడాలి, అందువల్లే ముందుకు పోగలను అని అనుకుంటే అది ఒక రకమైన మానసిక మనో దౌర్బల్యం కానీ అది ధర్మం కాదు. మరి ఏది కుశలము ఏది అకుశలము అని తెలుసుకోవడానికి ఏ విధంగా తెలుసుకోవాలి అంటే అది ధ్యానం వల్లనే తెలుసుకోగలము. ఎప్పుడైతే మనకు అంతర్దృష్టి, మనలోకి మనం చూసుకోవడం తెచ్చుకుంటామో, when we look at ourselves or hold a mirror to ourselves, అప్పుడు ఏది కుశలమో ఏది అకుశలమో మనకే అర్థమవుతుంది. వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఏది మంచిదో ఏది కాదో మనకు తెలుస్తుంది. Another very important thing about బుద్ధిజం ఏంటంటే సైంటిఫిక్ అప్రోచ్, అనలిటికల్ అప్రోచ్, సైంటిఫిక్ అప్రోచ్ టు లైఫ్. అందుకనే చాలా మంది పెద్ద సైంటిస్ట్ అన్నారు, ఇఫ్ దేర్ ఇస్ వన్ రిలీజన్ కన్సిస్టెంట్ విత్ సైన్స్ దట్ ఈస్ బుద్ధిజం అన్నారు. దలైలామా హిస్ హోలీనెస్ ఆయన కూడా అన్నాడు, ఎప్పుడైనా సరే ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఇన్ బుద్ధిజం దట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ విత్ సైన్స్ తో ఒప్పుకొని నమ్మకం ఏదైనా బౌద్ధంలో ఉంటే ఐ విల్ డిజోన్ ఇట్ అన్నాడు. నేను దాన్ని తిరస్కరిస్తాను అన్నాడు. ఆ ఫ్రీడమ్ మనకి ఇచ్చింది బుద్ధుడు క్లియర్ గా కాలాం సూత్రంలో కూడా చెప్పాడు కదా, నేను చెప్పింది కూడా మీరు నమ్మనవసరం లేదన్నాడు. మీ జీవితం మీద మీరు ట్రై చేసుకోండి, మీకు మిగతా వారికి అందరికీ మంచిదైతేనే దాన్ని యాక్సెప్ట్ చేయండి, లేకుంటే లేదు అని చెప్పాడు కదా. దలైలామా కూడా అది చెప్పాడు. సైన్స్కి ఏదైనా ఇన్కన్సిస్టెంట్ గా మన ధర్మంలో ఉంటే దాన్ని ఆనాడు వదులుకోవాలి మనం. ఈ సైంటిఫిక్ అప్రోచ్ ఏ రిలీజన్కి లేదు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బిలీఫ్ ఓరియంటెడ్ రిలీజన్స్. ఇది బిలీఫ్ ఓరియంటెడ్ కాదు, ఇట్స్ అనలిటికల్,
You are supposed to think about it yourself. Even if you don't agree with what Buddha said, you have the liberty to reject it. ఆ ఫ్రీడమ్ ఈ ఒక్క రిలీజన్ ఒకటే వస్తుంది. ఇది కూడా ఈ బౌద్ధంలో ఉన్న ప్రత్యేకత. అదే కానీ ఇంకొక రిలీజన్లో చేస్తే వెంటనే నిన్ను బ్లాస్ఫమీ కిందనో ఇంకో దాని కిందనో వెంటనే హతమారుస్తాను. నేను ఒకసారి నా మిత్రుడు ఆయన చాలా ఎన్లైటన్ కమ్యూనిస్ట్ పర్సన్, ఆయన ధర్మపదం ఒకటి ప్రజెంట్ చేశాను. నేను ముస్లిం, ఆయన అది కాలామ సూత్రం చదివి అన్నాడు, సార్ ఇది చాలా అన్యూజువల్ గా ఉంది, ఇలా నేను అయితే నన్ను చంపి పండుగుతారు మా దగ్గర, మీరు ఈ విధంగా ఇది బుద్ధుడు నేను చెప్పేది కూడా మీరు నమ్మొద్దు అంటున్నాడు. అంటే I said, this kind of spiritual freedom is permitted only in Buddhism. You are encouraged to think. You are not supposed to believe blindly. Even if you don't agree with what Buddha said, you can reject it. Nobody finds fault with you in Buddhism. This is a unique feature in Buddhism. I don't think any other religion has this kind of thing. నాకు తెలిసి ఉండొచ్చు, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను నేను. ఇది ఎసెన్షియల్ ఫీచర్స్ కొన్ని చెప్పినాను, ఇంకా ఎన్నో చెప్పుకుంటా పోతే ఇలా చెప్పుకుంటా పోవచ్చు. కానీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇంకొకటి ఉంది. ఎందుకు మనకు బౌద్ధం ఇంత అవసరం ఈనాడు, ఆవశ్యకత అన్నామే, ఎందుకు, వై వీఆర్ సడన్లీ థింకింగ్ ఆఫ్ బౌద్ధం అంటే దీనికి కారణం మనకు తెలిసి 3500 years ఆఫ్ హిస్టరీ ఉంది కదా మన ఈ దేశంలో. ఒక విధంగా చూడాలంటే ఇది మన 1500 BC ఋగ్వేదం అనుకుంటే 1500, 2100, 3600 years ఆఫ్ హిస్టరీ ఉంది. 3600 years ఆఫ్ హిస్టరీలో we have failed to create an integrated society. ఈ పరిస్థితి ఏ దేశంలోనూ లేదు. Our society is still unintegrated. కులాల్లో మళ్ళీ ఉపకులాలు, సెక్స్, సబ్ సెక్స్ అంటామే, అందులో ఉపకులాలు. ఈనాటికి ఎలక్షన్స్, ముఖ్యంగా ఎలక్షన్స్, ఈ ఓటు ఇది వచ్చిన తర్వాత ఇంకా సొలిడిఫై అయిపోయినాయి ఇవన్నీ. అంటే 3600 years లో ఇప్పుడు మనకు పొలిటికల్ డిబేట్ చూడండి, ఐడియాలజీ ఏం లేదు, డిబేట్ అంతా కులాల గురించి, డిబేట్ అంతా ఇంకొక దాని గురించి ఉంటుంది అంతే. మరి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందంటే ఇట్స్ అన్ అన్ఇంటగ్రేటెడ్ సొసైటీ. ఇంటగ్రేట్ కాలేదు. 3500 years గా ఈ సొసైటీ ఇంటగ్రేట్ కాలేదు. దానికి కారణం ఒకటే ఒక కారణము, అది వర్ణాశ్రమ అధర్మము. ఈ వర్ణాశ్రమ అధర్మం వల్లే బాబాసాహెబ్ ఎక్కడో ఒక దగ్గర చెప్పాడు, ఆయన గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ క్రియేట్ చేసినారు. గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అంటే వీడికంటే వాడు ఎక్కువ, వాడికంటే ఇంకోటి ఎక్కువ, వీడికంటే ఇంకోటి ఎక్కువ, ఏ ఊళ్ళో ఎవరు మెజారిటీ ఉంటే వాడే ఎక్కువ. ఈ గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ క్రియేట్ చేసినారు. దీంతో ఎవ్రీబడి హ్యాస్ ఎ స్టేక్ ఇన్ కంటిన్యూయింగ్ ఇట్. ఈ అన్ఇంటగ్రేటెడ్ సొసైటీ నుంచి బయటపడాలంటే బౌద్ధం ఒక్కటే శరణ్యము. నా మటుకు నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏమిటంటే ఈ బుద్ధిస్ట్ కల్చర్ మన దగ్గర వస్తే గానీ ఈ అన్ఇంటగ్రేటెడ్ కల్చర్ లోంచి బయటపడము. అన్ఇంటగ్రేటెడ్ కల్చర్ అట్లే కంటిన్యూ అయితే అది డిజింటగ్రేట్ అయిపోతుందని కూడా నా నమ్మకం. చిన్న చిన్న విషయాలకి చంపుకుంటున్నారు. ఎవరు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే దానికి చంపుకుంటున్నారు. వై? Because the society is unintegrated. One community thinks it is superior to the other community. మళ్ళీ అందరూ తిరుపతికి పోతారు, అందరూ శ్రీశైలం పోతారు. మళ్ళీ ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాల వల్ల అన్ఇంటగ్రేటెడ్ సొసైటీ ఇట్లే కంటిన్యూ అవుతా ఉంది. ఈ అన్ఇంటగ్రేటెడ్ సొసైటీ ఇట్లే కంటిన్యూ అయితే ఎప్పటికైనా ఇది ఒక నేషన్ అవుతుందా? I don't think it will ever become a nation. It will always be a divided nation. Actually, one of the reasons why India was subjugated by invaders,
ఈజ్ దిస్ డివైడెడ్ సొసైటీ. అందువల్ల దీంట్లోంచి బయటపడాలంటే మనకు సొల్యూషన్ ఏమిటి? మనకు సొల్యూషన్ ఒకటే, ఇట్ షుడ్ బికమ్ అన్ ఇంటగ్రేటెడ్ సొసైటీ. మన తెలుగు వాళ్ళం అయితే వీ షుడ్ ఆల్ ఫీల్ వీఆర్ తెలుగు పీపుల్, అంతేగాని రెడ్లు, కమ్మలు, కాపులు, కామన్ కోటేది డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ కల్చర్లో ఏముంది? ప్రజెంట్ ఈ వర్ణాశ్రమ అధర్మంలో ఏముందంటే ప్రొడక్టివ్ కమ్యూనిటీస్ అన్నిటికీ క్లాస్ 4 స్టేటస్ ఇచ్చినారు. దేర్ షెడ్యూల్ కాస్ట్ ఆర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ సో కాల్డ్ ఫార్వర్డ్ క్లాస్, వీళ్ళందరూ కూడా ప్రొడక్టివ్ కమ్యూనిటీస్. అగ్రికల్చరిస్ట్ కావచ్చు, కార్పెంటర్స్ కావచ్చు, టెంపుల్ బిల్డర్స్ కావచ్చు, స్కల్ప్టర్స్ కావచ్చు, ఇవన్నీ ప్రొడక్టివ్ కమ్యూనిటీస్. వీటన్నిటికీ క్లాస్ 4 స్టేటస్ లో పెట్టారు. ఐడియల్ పీపుల్ అందరినీ క్లాస్ 1, క్లాస్ 2 స్టేటస్ లో పెట్టినారు. ఇది ఇప్పటికైనా మనం రియలైజ్ అయ్యి మనం ఒక ఇంటగ్రేటెడ్ సొసైటీ కావాలి. వీ కాంట్ కంటిన్యూ విత్ దిస్ కైండ్ ఆఫ్ graded inequality and this kind of unintegrated society అనేది మనం తెలుసుకోవాలి. నా ఉద్దేశంలో చాలా ముఖ్యమైనది. అది లేకపోతే ఈ డెమోక్రసీ కూడా ఈ దేశంలో సక్సీడ్ కాదు. అది ఎవరో చెప్పారు కదా ఒక ఆయన, ప్రతి దగ్గర పీపుల్ క్యాస్ట్ దేర్ ఓట్స్, హియర్ దే ఓట్ దేర్ క్యాస్ట్ అని చెప్పారు కదా. ఇన్ ఇండియా పీపుల్ ఓట్ దేర్ క్యాస్ట్ అంట, దే డోంట్ క్యాస్ట్ దేర్ ఓట్స్. అందువల్ల ఈ పోవాలి మనకి రియల్ ఇష్యూస్ మీద ఫోకస్ రావాలంటే ముందు ఒక ఇంటగ్రేటెడ్ సొసైటీ ఎవరు కావాలి. ఇంటగ్రేటెడ్ సొసైటీ ఎవరు కావాలంటే బౌద్ధమే శరణ్యము అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. ఇప్పుడు మనం ఉంటున్నది ఒక మతము. మతంలోంచి మనం ధర్మంలోకి రావాలి. కొందరే కలిస్తే మతం అవుతుంది, అందరూ కలిస్తే ధర్మం అవుతుంది. ఈ మతంలో నుంచి బయటపడి ధర్మంలోకి వచ్చినప్పుడు ఈ దేశం బాగుపడుతుంది అనేది ఆవశ్యకతకి ఫస్ట్ కండిషన్ అనుకుంటాను నేను. రెండవది, మనం ఒక అనెథికల్ కల్చర్లో ఉన్నాం. ఎథిక్స్కి ఇంపార్టెన్స్ లేదు ఈ కల్చర్లో. ఇది 100 సంవత్సరాల నాటే బ్రిటిష్ రైటర్స్ రాశారు. హిందూయిజం ఈజ్ బేస్డ్ ఆన్ రిచువల్, బుద్ధిజం ఈజ్ బేస్డ్ ఆన్ ఎథిక్స్ అని రాశారు. హిందూయిజంలో ఇంపార్టెంట్ థింగ్ ఏంది? రిచువల్, కర్మకాండ అంటామే అది. బుద్ధిజంలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే శీలము. నువ్వు శీలము లేనిదే కానీ నువ్వు ధ్యానం కూడా చేయలేవు. సో ఎథికల్ కల్చర్ రావాలి అంటే ఇప్పుడున్న అనెథికల్ కల్చర్లోంచి బయటపడాలి. మీరు అనలైజ్ చేసుకోండి, ప్రతిరోజు మనం శీలాన్ని వైలేట్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ అబద్ధం చెప్పడం అంటే ధర్మరాజు చేత అబద్ధం చెప్పిస్తారు. దానం ఇచ్చిన బలిని ఎత్తిన కాలు పెట్టి తొక్కినోడు దేవుడు అవుతాడు, బలి మాత్రం కిందకి పోతాడు. అనైతికత అనేది అదొక స్టోరీగా చూస్తే మనం ఎంత అనైతికంగా బతుకుతున్నామో మన కథ. ఈ కథను మన పిల్లకాయలకి చెప్తే, ఇంకొకటి జమదగ్ని కథలో పరశురాముడి చేత వాళ్ళ తల్లిని చంపిస్తారు. ఓన్లీ ఒక స్టోరీగా చూస్తే ఎంత అనెథికల్ స్టోరీస్ ఇవన్నీ. దానికి ఇంకోటి దానికి సొల్యూషన్ చెప్తారు. నెక్స్ట్ జన్మలో వాడు ఏదో చక్రవర్తి అయినాడు, నెక్స్ట్ జన్మలో ఇంకోటి ఏదో అయినాడు అని. ఎవరు చూసాడు నెక్స్ట్ జన్మలో ఏమైనాడు? ఆ కథ వరకు చూస్తే వాడు ఎంత దుర్మార్గం చేసినాడు అనిపిస్తాడు. తండ్రి మాట విని తల్లిని నరికిన వాడు పరశురాముడు. జమదగ్ని చెప్తే వీడు చేసినాడు. అదేవిధంగా బలినెత్తిన కాలు పెట్టి తొక్కిన వాడు దేవుడైనాడు, బలి మాత్రం వాడిని రాక్షసుడు, దుర్మార్గుడు అని చెప్తారు. ఇదంతా ఒక అనెథికల్ కల్చర్. ఇది ఒక స్టోరీగా చూస్తే దాన్ని మీకు అర్థమవుతుంది దీంట్లో ఎంత అనైతికత ఉందో. వాడు వచ్చే జన్మలో ఏదో వచ్చాడని పిచ్చి పిచ్చి కథలు చెప్తే కాదు, ఈ జన్మలో వాడు చేసింది చాలా అనైతికమైన పని అనేది అర్థమవుతుంది. దీంట్లోంచి మనం ఎలా బయటపడాలంటే శీలవంతమైన ధర్మంలోకి పోవాలి. శీలవంతమైన ఈ 2 ధర్మాలు, బౌద్ధము, జైనము. మన మూల సంస్కృతి బౌద్ధం కాబట్టి మనం బౌద్ధంలోకి పోతేనే శీలవంతంగా బతకగలం. పాపం చేయకూడదు అనే సంప్రదాయాన్ని మనం ఫాలో కావాలి, కానీ పాప పరిహార సంప్రదాయం కాదు. పాపం అంటే ఎనీథింగ్ రాంగ్.
చేయకూడదు, పిల్లలకి అది చెప్పాలి, ఇది చేయకూడదు, పాపం చేయకూడదు అని చెప్పాలి. కానీ చేసిన తర్వాత ఇది పరిహారము. నువ్వు తిరుపతికి పోయి చెంపలు, వినాయకుడి దగ్గర చెంపలు వేసుకుంటే ఆ పక్క పక్క నిలబడి చెంపలు కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు? పాపాలు చేస్తే క్షమించమని చెప్పి. ఆ కల్చర్ రావాలంటే మళ్ళీ బౌద్ధమే తిరిగి రావాలి. సైంటిఫిక్ సొసైటీ మనం we are now 21st century is going to be a highly scientific society. Rapid advances in technology are taking place now. You are going to have driverless cars. You are going to have transmission of power without the help of cables. Already telephone, wireless వచ్చింది. అదేవిధంగా పవర్ ట్రాన్స్మిషన్ కూడా they're trying for cable-less transmission. ఈ సైంటిఫిక్ సొసైటీలో we need a religion which is consistent with science, which gives us the freedom to accept one aspect or to disown one aspect or to reject one aspect. That freedom is given only by Buddhism. Buddhism మనకు ఆ ఫ్రీడమ్ ఇస్తుంది. ఈ సైంటిఫిక్ సొసైటీలో బతకాలంటే మనకు బుద్ధిజం అవసరము. ఈ మూఢనమ్మకాలతో బతకం, బల్లిబడే శాస్త్రము, ఇంకా ఇట్లా పిచ్చి పిచ్చి వాస్తు శాస్త్రము. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను నేను, రామకృష్ణుని నోబెల్ ప్రైజ్ విన్నర్, ఆయన ఒకటే చెప్పాడు, ఆయన కూడా హిమ్సెల్ఫ్ ఇస్ అ బ్రాహ్మిన్. ఈ దేశం ఎందుకు ప్రోగ్రెస్ కావటం లేదంటే మూఢనమ్మకాల వల్ల ప్రోగ్రెస్ కావటం లేదు అన్నారు. మీ చుట్టూ ఉన్న ఏషియాలో ఉన్న దేశాలన్నీ చూడండి, అవన్నీ ప్రోగ్రెస్ అయినాయి. ఎందుకు ఇండియా ప్రోగ్రెస్ కావటం లేదు? మీకు వాస్తువులు నమ్మినంత కాలం, మంచి రోజు నమ్మినంత కాలం, ఈ మూఢనమ్మకాలు ఉన్నంత కాలము మీరు ప్రోగ్రెస్ కారు. ఈజ్ అ నోబెల్ ప్రైజ్ విన్నర్, ఈజ్ ఇన్ లండన్ అని చెప్పాడు ఆయన. మైసూర్ యూనివర్సిటీ సెంటనరీ అడ్రస్ లో కూడా మాట్లాడాడు, దాంట్లో ఈ మాట అని చెప్పాడు. అవన్నీ బుద్ధిస్ట్ సొసైటీస్, దే డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ సూపర్స్టిషన్స్, దే ఆర్ ప్రోగ్రెసింగ్. మీరు మూఢనమ్మకాలు పెట్టుకొని ముందుకు పోవటం లేదు. ఆ మూఢనమ్మకాలు పోవాలి. మనకు భయపెడతారు ముందు, ఓ నువ్వు వాస్తువు, నీ ఇక్కడ గుంట తవ్వించకపోతే నీ భార్య చచ్చిపోతుంది, ఇక్కడ గోడ కట్టించకపోతే, ఇక్కడ విండో పెట్టించకపోతే నీకు ఆరోగ్యం బాగుపడదు, ఇట్లా చెప్తాను. భయపెట్టి డబ్బు సంపాదిస్తుంటారు. ముందు భయాన్ని క్రియేట్ చేస్తారు, ఆ తర్వాత దానికి ఒక సొల్యూషన్ చెప్పి దానికి డబ్బు సంపాదించుకుంటా ఉంటారు. ఈ మూఢనమ్మకాలు పోవాలి అంటే ఈ మతంలోంచి మనం ధర్మంలోకి రావాలి. ధర్మంలో మూఢనమ్మకాలకి ఇదే లేదు, స్థానమే లేదు. మన బుద్ధ విహారాల్లో చింత చెట్టు ఉంది. ఎవరో ఒక ఆయన చెప్తున్నాను, సార్ చింత చెట్టు ఉండకూడదు ముందు అన్నాడు. కావాలని వేసాం, ఇక్కడ ఉండాలని చెప్పాను నేను. అదొక మూఢనమ్మకం. చింత చెట్టు చాలా పనికొచ్చే చెట్టు, ఎందుకు ఉండకూడదు? అది ఎక్కడైనా ఉండొచ్చు. అది నీకు చింత ఆకు కావాలి, చింత చిగురు కావాలి, చింతకాయలు కావాలి, చింతపండు కావాలి. ఇలాంటి మూఢనమ్మకాలు పెట్టుకొని చెట్లు కొట్టేస్తారు. ఈ మూఢనమ్మకాలు ఉన్నంత కాలం మన దేశం ముందుకు పోదు అని నేను చెప్పింది కాదు, రామకృష్ణన్ ఆయన చెప్పాడు. నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆయన. 2009లో సైన్స్ లో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అదేవిధంగా రంగనాథానందజీ ఇంతకు ముందు రామకృష్ణ మిషన్ చీఫ్ ఆయన అనేవాడు, మోడర్న్ చిల్డ్రన్ కి ఇఫ్ యూ టెల్ హిమ్ దేర్ ఇస్ ఎ గాడ్ ఓవర్సీయింగ్ యువర్ వర్క్, సిట్టింగ్ హై ఇన్ ది హై హెవెన్స్ అండ్ ఓవర్సీయింగ్ యువర్ వర్క్స్ అని మోడర్న్ చైల్డ్ చెప్తే ఈ విల్ లాఫ్ అట్ యూ అన్నాడు. అంటే చేంజింగ్, సొసైటీ ఈజ్ చేంజింగ్ సో మచ్. సో వీ షుడ్ హ్యావ్ ఎ రిలీజన్ విచ్ ఇస్ కన్సిస్టెంట్ విత్ దిస్ చేంజింగ్ టైమ్స్. అది దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బౌద్ధంలోనే ఇది సాధ్యము. ఇప్పుడున్న మూఢనమ్మకాల మతాల్లో అవి కుదరవు. పాలు పోసి చేస్తాం, శుద్ధి చేయడం, పాలు పోయడం, పెరుగు పోయడం. అరే నీళ్లలో స్నానం చేయాలి కానీ పాలల్లో ఇవ్వడానికి స్నానం చేస్తాడండి. ఆమె ఆ మధ్య శశికళ జైలు నుంచి రిలీజ్ అయితే బెంగళూరు నుంచి ఆమె మెడ్రాస్ పోయేసరికి మధ్యలో 10 places లో ఆపి ఆయనకి పాలల్లో స్నానం చేయించారంట. నీళ్లు చల్లారు పాలల్లో. పాలు స్నానాని కోసం వచ్చినాయండి, ఆవులు పాలు ఇచ్చింది స్నానం కోసమా? ఇంత మూఢనమ్మకాలు ఉన్న ఈ దేశంలో ఏ విధంగా సైంటిఫిక్ ప్రోగ్రెస్ జరుగుతుంది? అందుకని జవహర్లాల్ నెహ్రూ టైంలో సైంటిఫిక్ టెంపర్ అని పెట్టారు. ఆయన పోతానే అంతా వదిలేసింది. కొంతమంది చెప్తా ఉంటారు, ఇది మేము నాస్తికులము. నేను కూడా అట్లా చెప్పాను అనుకునేవాడిని మొదట్లో.
ఏ రిలీజియస్ కల్చర్ అవసరం లేదు, పిల్లల్ని మనం రిలీజియస్ కల్చర్లో పెంచాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఇది చాలా తప్పుడు అభిప్రాయం అండి. ఎందుకంటే ఎథిక్స్ అనేవి దే ఆర్ నౌ కంప్లీట్లీ పార్ట్ ఆఫ్ అవర్ రిలీజన్. బుద్ధిజం అనుకోండి, పంచశీల అంటే ఏమిటి? ఇట్స్ ఆల్ ఎథిక్స్ ఓన్లీ. రిలీజియస్ కల్చర్ లేకపోతే చిల్డ్రన్కి ఆ ఎథికల్ కల్చర్ ఎట్లా వస్తుందండి? సో చిల్డ్రన్ని రైట్ రిలీజియస్ కల్చర్లో పెంచాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఏ రిలీజన్ లేకుండా నాస్తికత్వం అయితే వాళ్ళు చార్వాకుడు శిష్యుల కింద తయారవుతారు. అంటే ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ లైఫ్, ఎవ్రీథింగ్ ఎండ్స్ విత్ డెత్ అని. వన్ లైఫ్ అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఒక విచ్చలవిడిగా అయిపోతుంది సొసైటీ. అట్లా కాదు, రిలీజియస్ కల్చర్లో చిల్డ్రన్ని పెంచాలి. ఆ రిలీజియస్ కల్చర్ ఎలాంటిదే? ఒక ఎన్లైటన్ రిలీజియస్ కల్చర్, ఎథికల్ రిలీజియస్ కల్చర్. ఆ కల్చర్లో పిల్లల్ని పెంచినప్పుడే ఒక ఆర్డర్లీ సొసైటీ వస్తుంది. దిస్ యూ కెన్ సీ క్లియర్లీ ఇన్ బుద్ధిస్ట్ కంట్రీస్. అందువల్ల ఆవశ్యకత అనేది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ వీఆర్ గోయింగ్ టు లివ్, హౌ ఆర్ యూ గోయింగ్ టు లివ్, హౌ ఆర్ యూ గోయింగ్ టు బ్రింగ్ అప్ అవర్ చిల్డ్రన్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని. అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే బౌద్ధంలో మనకు కన్వర్షన్ అంటూ లేదు. ఎవరైనా బుద్ధ వ్యవహారంలోకి వచ్చి త్రిశరణాలు పలికితే వాడు బౌద్ధుడి కింద లెక్క. మిగతా మతాల్లో లాగా ఇక్కడ ఫోర్సిబుల్ కన్వర్షన్స్ లేవు. మనకే మనం వెళ్ళి మేము బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని 3 సార్లు అంటే నేను బౌద్ధుడి కింద లెక్క. ఈ విధంగా వాలంటరీగా ఇప్పుడు మనం చేసే పంచశీల కూడా దేవుడు చెప్తే చేసేది కాదు. మనకై మనం చెప్తున్నాం, ఇక మీద నేను అబద్ధాలు చెప్పను, ఇక మీద నేను వ్యభిచారం చేయను, ఇక మీద నేను ప్రాణిహింస చేయను అని మనకై మనం వాలంటరీగా చెప్తున్నాం. ఇంకొకరు చెప్తే మనం చెప్పటం లేదు. ఇలాంటి కల్చర్ బౌద్ధంలోనే ఉంది, మిగతా వాటిలో లేదు. అందువల్ల అలాంటి కల్చర్ మనం అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కొత్తది కాదు మనకు, అది ఎప్పటి నుంచో మన మూల సంస్కృతి. అది మొట్టమొదటి నుంచి మనకున్న సంస్కృతి. దాంట్లో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి అన్ని విధాలా నాశనం చేసినారు. సొసైటీ ఇంతవరకు ఇంటగ్రేట్ కాలేదు. తిరిగి మనం దీంట్లో నుంచి బయటపడకపోతే మనకు మోక్షం, నిజంగా మోక్షం లేదు. బయట ఏ విధంగా పడాలి అని మనం చదువుకున్న వాళ్ళందరం ఆలోచించుకోవాలి. మన పిల్లలకి అందరికీ చెప్పాలి, పక్కన వాళ్ళకి చెప్పాలి. ఎవరి మీద ద్వేషం అవసరం లేదు. మన ఉన్నతి కోసం మనం పాటుపడడంలో తప్పు లేదు. 10 మందికి చెప్పి మనం దీన్ని ఒక మోడర్న్ సొసైటీ, ఒక ఇంటగ్రేటెడ్ సొసైటీ, ఒక హ్యాపీ సొసైటీగా చేయాలంటే మన మూల సంస్కృతికి తిరిగి మనం వెళ్ళాలి. విదేశీ సంస్కృతులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దేశంలోనే ఎంతో గొప్ప ఐడియాస్ ఉన్నాయి మొట్టమొదటి నుంచి. ఓన్లీ థింగ్ ఇది కొంతమంది వచ్చి వాటిని పక్కగా నెట్టేసినారు అంతే. తిరిగి మనం వాటిని డిస్కవర్ చేసి వాటిలోకి తిరిగి వెళ్తే మనం ఎప్పటికైనా మనకు ప్రోగ్రెస్ ఉంటుంది, మెటీరియల్ ప్రోగ్రెస్ ఉంటుంది, స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఉంటుంది. మిగతా ఏషియన్ కంట్రీస్లో లాగా మనం ముందుకు పోవచ్చు. లేకుంటే 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పావర్టీ, ఇల్లిటరసీ ఇంకా ఉంది అంటే చూడండి ఎంత వెనకబడి ఉన్నాము మనం. మనది చాలా ఏన్షియంట్ కల్చర్. ఇది 3000 సంవత్సరాలుగా ఉంది ఇది. అయినా కూడా మనకు ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉంది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని బౌద్ధం యొక్క ఆవశ్యకతను మనం అర్థం చేసుకోవాలి. దీన్ని నేను ఇంతటితో ముగిస్తాను. ముగించబోయే ముందు ఒక ధర్మపదంలోంచి ఇంకొకటి చెప్తాను. చాలా ముఖ్యమైనది, నాకు నచ్చింది అది.
ధర్మపదంలో చెప్తారు, చాలా ఇది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందండి. ఇది దీగో జాగరతో రత్తి దీగం సంతస్య యోజనం దీగో బాలానం సంసారో సద్దమ్మం అవిజాంతి. అంటే దీర్ఘం నిద్ర రాని వానికి ఒక రాత్రి, నిద్ర రాని వాడికి రాత్రి చాలా దీర్ఘం అనిపిస్తుంది. దీర్ఘం అలిసి తెలిసిన వానికి ఒక యోజనం నడవాలంటే అలిసి వచ్చిన వాడికి చాలా దూరం అనిపిస్తుంది. దీర్ఘం సద్ధర్మం ఎరుగని మూర్ఖునికి సంసారం అన్నాడు. సద్ధర్మం ఎరుగని మూర్ఖునికి సంసారం చాలా దీర్ఘంగా ఉంటుంది, చాలా భారంగా ఉంటుంది. సద్ధర్మం ఎరిగితే, ధర్మం తెలుసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కాదని ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకొని నిద్ర రాని వాడికి రాత్రి ఎంత దీర్ఘంగా ఉంటుందో చూడండి, ఆలోచించండి. అదేవిధంగా అలసిపోయిన వాడికి ఒక యోజన నడవాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. అదేవిధంగా సద్ధర్మం తెలియకపోతే ఈ ప్రపంచంలో బతకడం కూడా అంతే కష్టంగా ఉంటుందని చెప్పి ధర్మపదం చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకొని మనం అందరం తిరిగి ఆలోచించి, ఏదో అనాలోచితంగా ఏదో ఎమోషనల్ గా ఇంకొకరి మీద ద్వేషంతో కాదు మనం పోవాల్సింది. ఆలోచించి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా దీనికి? లేదు. తిరిగి ఆలోచించి మనం 10 మందికి చెప్పి 10 మందిని కన్విన్స్ చేసి మనకు తెలిసిన వాళ్ళందరినీ దీంట్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇది ఒక సంతోషకరమైన సొసైటీగా ఎవాల్వ్ అవుతుంది. లేకపోతే ఇదే విధంగా వాడిని వీడిని తిట్టుకుంటూ, ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే మన సంస్కృతి ఎట్లుందో అర్థమవుతుంది మీకు. అంతటి బూతు మాటలు నేను ఎప్పుడూ నా లైఫ్లో వినలేదు. నేను విలేజ్ లో పెరిగాను, బూతు మాటలు వినడం అలవాటే మాకు, కానీ ఇంత బూతు మాటలు ఎప్పుడు మేము వినలేదు. ఈ సంస్కృతి ఇట్లా తయారవుతా ఉంది. దీంట్లోంచి బయటపడాలంటే బౌద్ధం ఒకటే సరైనవన్న నా అభిప్రాయము. ఇంతతో ఇది ముగిస్తాను. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడిగితే చెప్తాను. ఈ రోజు మనకు ఆహ్వానం పలికిన మూర్తి గారికి, నన్ను గురించి నాకే తెలియని విషయాలు చెప్పిన శివనాగిరెడ్డి గారికి చాలా కృతజ్ఞత.